ఇక కవిత సీఎం కుర్చీపై ఆశపడింది. కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందాం అనుకున్నది. మంత్రి సీతక్క మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని పొంగులేటి అన్నాడు. ఇక ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పేసి కొండ సురేఖ. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనడం జరిగింది. ఏదైతే కవిత సీఎం కుర్చీపైన నేను ముఖ్యమంత్రి అయితే మంచుకుందని చెప్పేసి కవిత ప్రయత్నాలు చేసిందట. అందుకోసం అని చెప్పేసి సీతక్క కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామని చెప్పేసి వెనక కుట్రలు చేసిందన్నటువంటి వ్యాఖ్యను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే సీతక్క చేయడం జరిగింది. కవితతో పాటు హరీష్ రావు కూడా అదే ప్రయత్నం చేసిండు. హరీష్ రావు ప్రయత్నం చేసిండు, కేటీఆర్ ప్రయత్నం చేసిండు, సంతోష్ రావు ప్రయత్నం చేసిండు. అందరూ కూడా సీఎం కుర్చీకి ఆశపడ్డటువంటి వాళ్ళే. దానిలో ముఖ్యంగా కవిత కూడా ఆ కోవకు చెందిందనేది తెలుస్తూ ఉంది. ఇక కవిత సీఎం కుర్చీపై ఆశపడింది. కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందాం అనుకున్నది. మంత్రి సీతక్క మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని పొంగులేటి అన్నాడు. ఇక ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పేసి కొండ సురేఖ. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనడం జరిగింది. ఏదైతే కవిత సీఎం కుర్చీపైన నేను ముఖ్యమంత్రి అయితే మంచుకుందని చెప్పేసి కవిత ప్రయత్నాలు చేసిందట. అందుకోసం అని చెప్పేసి సీతక్క కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామని చెప్పేసి వెనక కుట్రలు చేసిందన్నటువంటి వ్యాఖ్యను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే సీతక్క చేయడం జరిగింది. కవితతో పాటు హరీష్ రావు కూడా అదే ప్రయత్నం చేసిండు. హరీష్ రావు ప్రయత్నం చేసిండు, కేటీఆర్ ప్రయత్నం చేసిండు, సంతోష్ రావు ప్రయత్నం చేసిండు. అందరూ కూడా సీఎం కుర్చీకి ఆశపడ్డటువంటి వాళ్ళే. దానిలో ముఖ్యంగా కవిత కూడా ఆ కోవకు చెందిందనేది తెలుస్తూ ఉంది.